శ్రీకాకుళం జైలులో ఉన్నటువంటి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించే కానీ ములాఖతులో కలవడం కోసమని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో అశేష జనస్పందన మధ్య జైలు వద్దకు ఆలస్యంగా చేరుకున్నారు. సో ములాఖత్ అనేది రద్దయింది. జైలు దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భార్య గారితోనూ కొడుకుతోనూ మాట్లాడి వాళ్ళని అక్కడ పరామర్శించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం జరిగింది, కావాలని చేయడానికి అక్కడ యాక్సిడెంట్ చనిపోయిన వ్యక్తి వీళ్ళకు ఏమీ వైరాలు లేవు, శత్రుత్వం లేదు. పొరపాటున జరిగిన యాక్సిడెంటు. కానీ ఒక యాక్సిడెంట్ని హత్య కేసుగా మలచడం ఏంది? ఆ కేసులో సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం ఏంటి? మొదట ఎఫ్ఐఆర్లో అప్పలరాజు పేరు లేదు, తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పేరు ప్రస్తావించుకుంటూ ఆ తర్వాత మళ్ళీ అప్పలరాజును కూడా ఆ కేసులో చేర్చేసుకుంటూ అరెస్ట్ చేశారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా హత్య కేసును యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మారుస్తారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు లేకుంటే వాళ్ళు ఎవరైనా కనుక యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ మీద హత్య కేసులు పెడతారా? ఒక బీసీ నాయకుడు ఎదుగుతూ ఉన్నాడు, మత్స్యకార వర్గానికి సంబంధించిన వాళ్ళంటే చంద్రబాబు గారికి సరిపోదని, మొన్న 6 మంది మత్స్యకారులు చనిపోయినా కూడా వాళ్ళని ఆదుకోలేదు అని, 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయినటువంటి సిదిరి అప్పలరాజు ఏమంటారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తూ ఉంటే అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చడం లేదు అని, 18 సంవత్సరాల వాళ్ళ కొడుకు కెరీర్ని జీవితాన్ని నాశనం చేయాలి అని చెప్పి ఈ విధంగా హత్య కేసులు పెడుతూ ఉన్నారు అని జగన్ గారు చాలా వ్యాఖ్యలు చేశారు. బట్ ఒకటైతే ఇక్కడ ఫ్యాక్ట్లేండి, యాక్సిడెంటు జరిగి అటువైపు ఒక ప్రాణం పోవడం చాలా బాధాకరం. అంటే దానికి సంబంధించి జగన్ గారు ఏమంటారంటే యాక్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళే సిపిఆర్ చేశారు, అక్కడే ఉండి 108 కాల్ చేశారు, ఆ బ్రతికించడానికి విధాల ప్రయత్నం చేశారు అని చెప్పి. బట్ ఒకరి బదులు మరొకరిని ఈ యాక్సిడెంట్ కేసులో ప్రవేశపెట్టారు అన్నది ప్రధానంగా వాళ్ళ మీద విమర్శలు కూడా ఉన్నాయి. బట్ సరే, ఒకరి బదులు మరొకరిని ప్రవేశపెట్టారు అనుకుంటే దాని మీద కేసులు పెట్టొచ్చాము. కానీ ఒక యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా పెట్టడాన్ని మాత్రం సమర్థించలేం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇది కక్ష సాధింపు అంటూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఒక మనిషి ప్రాణం తీస్తే ఎట్లా సమర్థిస్తారు అని చెప్పి జగన్ను ప్రశ్నిస్తున్నారు. మనిషి ప్రాణం పోయినందుకు ఎవరు సమర్థించరు. బట్ యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా పెట్టొచ్చా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. చర్చ జరగాల్సింది కూడా అక్కడే. ఒక యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా పెట్టొచ్చా? అసలు చర్చ అది జరగాలి. ఇద్దరి మధ్య వైరం ఏముందని, ఇద్దరి మధ్య శత్రుత్వం ఏముందని, రోడ్డున వెళ్ళే వ్యక్తి ఏమైనా అంటే ఇంకా పోలీస్ విచారణలు అవన్నీ తేలుతాయంటారు. అప్పటి వరకైతే ఇలా అప్లికేబుల్ కానీ సెక్షన్లు పెట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్టా అని అంటే అధికార పక్షం కరెక్ట్ అంటుంది, ప్రతిపక్షం కక్ష అంటూ ఉన్నారు. మరి రాజకీయాలు అసలు ఫెయిర్గానే లేనప్పుడు ఇటువంటివే ఫైనల్ పొంగ ఇటువంటివన్నీ ముదిరితే ఏంది పరిస్థితి అనేది చాలాసార్లు అర్థం కాదు.